జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఇండస్ట్రియల్ భవన్లో జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఎక్స్పో 2017 కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్తో పాటు టీఎస్పీఎస్సీ చైర్మన్ బాలమల్లు, ఎమ్మెల్యే వివేక్, రసమైతో పాటు అన్ని రకాల ఇండస్ట్రియలిస్టులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇండస్ట్రియల్ ఎక్స్పో 2017లో రాష్ట్ర నలుమూలల నుండి పాల్గొని ఇండస్ట్రియల్కి చెందిన స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ ని వీక్షించిన మంత్రులు, ఇండస్ట్రియలిస్టులు దేశంలోనే అగ్రగామిగా జీడిమెట్ల ప్రాంతాన్ని తీర్చిదిద్ది నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామన్నారు. కోట్లలో వెలకట్టలేని సంపద సృష్టించిన ప్రాంతం జీడిమెట్ల ప్రాంతమని ఈటెల వర్ణిస్తూ, జీడిమెట్లలో వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంట్ను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఆవిష్కృతమైందన్నారు. ఇండస్ట్రీస్ కి నీళ్ల కొరత ఉందని రాష్ట్ర ప్రభుత్వం 10% మేర ఇండస్ట్రీస్ కి నీళ్ల సౌకర్యం కల్పిస్తామని, దేశంలోనే గొప్ప ఇండస్ట్రీ పాలసీ తెలంగాణలో ఉందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం రోల్డ్ మోడల్ గా ఆవిష్కరిస్తుందన్నారు. హైదరాబాద్ గొప్ప ఇండస్ట్రీ ప్రాంతమని, ఇక్కడ ఫార్మా, ప్లాస్టిక్ తో పాటు వేల కంపెనీలు నెలకొన్న ఈ ఇండస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఈటెల అన్నారు. గొప్పగా ముందుకు పోతుండడమే కాకుండా ఆ స్థానాన్ని పదిలపరచుకోవడంలో మన నాయకత్వం చేస్తున్న కృషికి మా పక్షాన అభినందన తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం రాక మునుపు అనే దేశంలోనే మొట్టమొదటిసారిగా కరెంటు కష్టాలు తీర్చిన రాష్ట్రం, పారిశ్రామిక వర్గాన్ని ఆదుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పి ఇవాళ మీకు అనుభవంలోకి వచ్చింది. రెండో అతి ముఖ్యమైన వాళ్ళ వేధింపులు లేవు. వేధింపులు లేకపోవడమే కాకుండా జూలై 1వ తారీఖు నుంచి వెళ్ళి ఇది అమలు కాబోతూ ఉంది. కాబట్టి దాని తర్వాత హైదరాబాద్ మరింత గొప్పగా ఇలా ఇక్కడ గోడౌన్స్ పరంగా కావచ్చు, ఇండస్ట్రీస్ పరంగా కావచ్చు, లాజిస్టిక్స్ పరంగా కావచ్చు, హైదరాబాద్లో గొప్పగా వచ్చే ఆస్కారం ఉంది. తప్పకుండా హైదరాబాద్ ఏనాటికైనా కూడా ప్లాస్టిక్ ఇండస్ట్రీలో కానీ, ఫార్మా ఇండస్ట్రీస్లో కానీ, ఇతర ఇండస్ట్రీస్లో కానీ నంబర్ 1గా వెలసిల్లాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండవసారి ఇక్కడ ఎగ్జిబిషన్ని ఓపెన్ చేసుకుంటాను. ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి కూడా అనేక మంది వస్తూ ఉంటారు. ఈ పరంపర కొనసాగాలని, రాబోయే కాలంలో పెద్దన్న పాత్ర పోషించే దాంట్లో మా జీడిమెట్ల ఇండస్ట్రీస్ ప్రాంతం తప్పకుండా ముందు భాగాలు నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. సార్, ఇంకొకటి ఇక్కడ ఈ జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో విపరీతమైన పొల్యూషన్ వెదర్ ఉంది సార్. దీనివల్ల ఇవాళ మోడ్రన్ టెక్నాలజీని అనుసంధానం చేసుకోవడం ద్వారా కొంత తగ్గించుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ చర్యలు చేపడతాను. రెండవది, కొన్ని క్రానిక్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ కూడా ఉంటాయి. కొంత బయటికి స్ప్రెడ్ అవుతుంది. దానికి బయటికి పంపించే ప్రయత్నం కావచ్చు. ఉన్నంతలో వీళ్ళు ఏంటంటే దాన్ని పొల్యూషన్ కాకుండా ఉండాలంటే కొంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. దాన్ని వీళ్ళు భయపడతాను. ప్రభుత్వ పరంగా కూడా కొంత అవసరమైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ఇట్లాంటి పొల్యూషన్ అరికట్టే ప్రయత్నం తప్పకుండా చేపడతాం.